మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దినమంతా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీన్ యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించుచున్నాడు. దైవజనుడైన మోసే బెన్యామీనును గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఈ బెన్యామీను యెహోవా సన్నిధిలో సురక్షితముగా నివసించుచున్నాడు. ఈ బెన్యామీనుకు యెహోవా దినమంతా ఆశ్రయముగా ఉన్నాడు. ఆ దినమంతా ఈ బెన్యామీనుకు కలిగిన ప్రతి భారం దేవుడు భరిస్తున్నాడు అన్నట్లుగా దైవజనుడైన మోసే ఇశ్రాయేలుకు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని అందిస్తున్నాడండి. ఈ బెన్యామీను గురించి దైవ సేవకుడు మోసే చెబుతున్నారు. నిజమే, ఈ బెన్యామీను ఎందుకు సురక్షితముగా ఉన్నాడు? ఈ బెన్యామీను భారం దేవుడు ఎందుకు మోస్తున్నారు అంటే వాక్యం ఈ విధంగా చెప్తుంది. బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా మారాడంటండి. అంటే దేవునికి ఇష్టమైన వాడిగా, దేవునికి నచ్చిన వాడిగా, దేవుని అడుగు జాడలలో నడిపించబడుతున్నాడు గనుకనే, దేవుని మార్గాలలో నడిపించబడుతున్నాడు గనుకనే దేవునికి ప్రియుడిగా మారాడండి. అందుకే లేఖనం చెప్తుంది, నీవు నాకు ప్రియుడవైనందున గనుడవైతివి. అంటే అతని గురించి లేఖనం ఎందుకు ఆ విధంగా చెప్పింది? ఎందుకు అతడు ఘనతలోనికి వెళ్ళగలిగాడు అంటే దేవునికి ప్రియుడిగా మారాడంటండి. అందుకే వాక్యంలో కూడా చక్కగా రాయబడింది, బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా మారినందున దినమంతా అతడు సురక్షితంగా నడిపించబడుతున్నాడట. దినమెల్లా దేవుడు అతనికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆశ్రయముగా ఉండిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బెన్యామీను భారమంతా భరిస్తున్నాడండి. బెన్యామీను అడిగామనుకో, బెన్యామీను ఎందుకు దేవుడు నీ భారాన్ని మోస్తున్నాడు? ఎందుకు దేవుడు దినమెల్లా నిన్ను సురక్షితముగా నివసింపచేస్తున్నాడు అంటే అతడు ఒకటే అంటాడండి, నేను నా దేవునికి ప్రియుడిగా మారితిని. అంటే ఇష్టమైన కుమారుడిగా మారాను, దేవునికి నచ్చిన వ్యక్తిగా మారాను. నా మనసును మార్చుకున్నాను, నా నడవడికను మార్చుకున్నాను, నా పద్ధతులు మార్చుకున్నాను, దేవుని పద్ధతులలో నేను నిలిచి ఉన్నాను గనుకనే దేవునికి నేను ప్రియుడిగా మారాను. ప్రియుడిగా మారినందువలన ఇప్పుడు నాకు కలిగిన ఒక దీవెన ఏంటంటే దేవుడు దినమంతా నన్ను సురక్షితముగా, ఎలాంటి అవంతరాలు, ఎలాంటి ఆటుపోటులు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దినమెల్లా నేను ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా నా దేవుడు ఆ దినమెల్లా నాకు ఆశ్రయముగా నిలబడి నాకు సురక్షితాన్ని కలగచేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో నేను బలహీనపరచబడుతున్నప్పుడు, భారమంతా నా మీద వచ్చి పడినప్పుడు, ఈ కష్టాలు అని నా ముంగిటి నిలబడి నన్ను పలకరిస్తున్నప్పుడు బెన్యామీనుతో దేవుడు అంటున్నారు, బెన్యామీను నీవు ఇక మీదట భారము భరించకుండా నేను నా భుజముల మీద నిన్ను భరించబోతున్నాను, నిన్ను మోయబోతున్నాను అని దినమెల్లా నా దేవుడు ఏం చేస్తున్నారు అంటే నా భారమును భరించుచు. బెన్యామీనును పిలిచి అడిగామనుకోండి, ఏంటండి దినమెల్లా నువ్వు ఎందుకు సురక్షితంగా ఉండగలుగుతున్నావు? దినమెల్లా ఏ బాధ లేకుండా నువ్వెందుకు ఆనందకరంగా బ్రతుకుతున్నావు అంటే అతడు ఒకటే అంటాడండి, దినమెల్లా నేను సురక్షితంగా ఉండేదానికి, దినమంతా నేను దీవెనకరంగా మారేదానికి నా దేవుడు నాకు ఆశ్రయుడుగా మారాడు. నేను నా దేవుడిని ఆశ్రయిస్తూ వచ్చాను గనుక నా దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ దినమంతా నాకు సురక్షితాన్ని ఇస్తున్నాడు. ఆ దినమంతా నాకు కావలసిన ప్రతి దేవుని ఇస్తున్నాడు. ఆ దినము ఏ భారం నా మీద, నా కుటుంబం మీద లేకుండా ఆ భారం అంతటి నా దేవుడు తీసివేసుకుంటున్నాడు. ఎందుకని? నేను నా దేవునికి ప్రియుడిగా మారాను. ప్రియుడిగా మారినందువలన దినమంతా దేవుడు నాకు ఆశ్రయమై నా భారమును భరిస్తూ వచ్చాడు అంటాడండి. నిజమే, దినమెల్లా మనం ఎందుకు కష్టపడుతున్నాం? దినమెల్లా ప్రయాసపడుతున్నాం.
దినమెల్లా శ్రమను చూస్తున్నాం, దినమెల్లా మన భారమును మనమే భరించుకుంటూ వెళుతున్నాం. కారణం ఏంటి అంటే నీవు దేవునికి ప్రియుడుగా మారలేదు. అందుకే దినమెల్లా నువ్వు ఎలా సాగి వెళుతున్నావు అంటే కష్టముతోనే. దినమెల్లా నువ్వు ఎలా కొనసాగించుకుంటున్నావు నీ జీవితాన్ని అంటే వేదనతోనే. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా చెప్తున్నానండి, ఈనాటి వరకు నీ భారమును నీవు భరించుకుంటూ, నీ శ్రమను నీవు అనుభవిస్తూ, ఇక ఇది తొలగిపోదు, వీటి మధ్యలోనే నా జీవితపు మనుగడ ముగించుకోవాలేమో అన్నట్లుగా ఒకవేళ నిస్సహాయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీకే ఒక శుభవార్త చెప్తున్నారండి. భయపడవలసిన అక్కర్లేదు. ఈ దినము నువ్వు దేవుడి సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేసుకోగలిగితే బెన్యామీను నీకు ప్రియుడిగా మారినట్లుగా నా జీవితాన్ని కూడా, నా బ్రతుకును కూడా నేను నీకు ప్రియుడిగా మార్చబడినట్లుగా నా జీవితాన్ని మలుచుకుంటానయ్యా. ఇక మీదట నేను నీకు ఇష్టమైన వాడిగా, నీకు ఇష్టమైన మార్గాలలో నేను నడిపించబడుతాను అని నిర్ణయము తీసుకోగలిగితే నిశ్చయముగండి బెన్యామీనుకు సురక్షితమును కలగచేసిన దేవుడే, బెన్యామీనుకు ఆశ్రయమైన దేవుడే, బెన్యామీను భారమును భరిస్తూ భారమును మోస్తూ వచ్చిన దేవుడే ఈ దినము నుండి, ఈ దినము మొదలుకొని దినమెల్లా, అనుదినం, ప్రతిదినం, ప్రతి క్షణం నా ప్రభువు నీకు ఆశ్రయముగా ఉండబోతూ ఉన్నాడు. నా ప్రభు నీకు సురక్షితమును కలగ చేయబోతూ ఉన్నాడు. నా ప్రభు నీ కుటుంబ భారాన్ని, నీ భారాన్ని మోయబోతూ ఉన్నారు. ఒకవేళ నీ భారము నీవు భరిస్తూ అలాగే కుప్పగా కోల్చబడుతున్నావేమో, నీకు నీ కుటుంబానికి సురక్షితము లేక, ఒకవేళ శ్రమల మధ్యలో, అనారోగ్య పరిస్థితులలో, ఆటంకాల మధ్యలో ఒకవేళ ఈడవబడుతున్నావేమో, సురక్షితమే నీ కంటికి కరువైపోయిందేమో, సురక్షితముగా ఉండాలి అని కోరుకుంటున్నావు కానీ సురక్షితమైన బ్రతుకు లేక, సురక్షితమైన జీవితము లేక నీ కుటుంబం మొత్తం కన్నీళ్ళ మధ్యలోనికి వెళుతూ వచ్చిందో నాకు తెలియదండి. ఈ దినం, ఈ ఉదయకాల సమయం నా ప్రభునితో చెప్పకనే చెబుతున్నాడు, ఈ దినమెల్లే కాదండి, ప్రతి దినం, ప్రతి క్షణం నా ప్రభు నీకు సురక్షితమును దయచేయబోతూ ఉన్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల క్రింద మిమ్మల్ని దాయబోతూ ఉన్నాడు. ఎలాంటి అనారోగ్యం నీ ముంగిట నిలబడకుండా, ఎలాంటి ఆటంకాలు నీ ముంగిట నిలబడకుండా నా దేవుడు నీకు ఆశ్రయుడుగా మారబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు ఆశ్రయకర్తగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి నిశ్చయముగా నీకు కలుగుతున్న ప్రతి వాటిల్లో నీకు క్షేమమును దయచేయబోతూ ఉన్నాడు. నీ భారాన్ని నా ప్రభువే భరించబోతూ ఉన్నాడు. నీ భారము నీ మీద ఉండకుండా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ భారమునకు నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. అందుకే ఈ క్షణం వరకు ఏ భారం నీ భుజాల మీద మోపబడుతున్నా ఆ భారాన్ని నా ప్రభు తీసివేసి నీ బ్రతుకునకు, నీ కుటుంబానికి సురక్షితమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నానండి, దినమెల్లా నా దేవుడు నీకు సురక్షితమును కలగ చేయునుగాక. దినమెల్లా నా దేవుడు నీ భారమును భరించునుగాక. దినమెల్లా నా దేవుడు నీకు ఆశ్రయముగా మారునుగాక. నీ కుటుంబమునకు దినమెల్లా క్షేమమును కలగ చేయునుగాక. దినదినము అన్ని విషయాలలో నా ప్రభు మీ కుటుంబాలకు తోడై ఉండి మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి విస్తరింపచేసి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలగచేసి నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ సురక్షితమైన జీవితాన్ని, బ్రతుకును దయచేయునుగాక. అందుకే దైవజనుడైన మోసే అంటారు, దినమెల్లా బెన్యామీనుకు దేవుడు ఆశ్రయమై ఉన్నారు. దినమెల్లా మనకు సురక్షితమును కలగచేయాలి అన్నా, దినమెల్లా ఆయన మనకు ఆశ్రయముగా మారాలి అన్నా, దినమెల్లా మన భారమును ఆయన భరించాలి అంటే దినమెల్లా మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు రాసిన 86వ కీర్తన మొదటి చరణము నుండి నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుణ్ణి రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దావీదు తనకు కలిగిన బాధల మధ్యలో నుండి, తనకు ఎదురుపడ్డ ప్రాణహాని మధ్యలో నుండి
తన చుట్టూ చేరి శత్రువులు తనను అవమానపరుస్తున్న ఆ సందర్భాన్ని తలంచుచు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. నా దేవా, నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నా చుట్టూ పరిస్థితులన్నీ విభిన్నంగా మారాయి. ఈ పరిస్థితుల మధ్యలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఒక్కసారి నీ కనుదృష్టి నా మీద పడితే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా స్థితి మారుతుంది, నా పరిస్థితి మారుతుంది. ఈ శత్రువుల చేతుల్లో నుండి నేను తప్పించబడి ఆనందకరంగా నేను బ్రతకగలుగుతానయ్యా, సమాజంలో విలువగా నిలబడుతాను అంటూ దావీదు అన్నిటిని తలంచుచు దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా, వీటన్నిటినీ నేను జయించున్నట్లు, వీటన్నిటి మీద నేను విజయమును పొందునట్లు, వీటన్నిటి మీద నేను అపజయము చూడకుండానట్లు దేవా, నేను నీ సన్నిధిలోనికి వచ్చి దినమెల్లా నేనేం చేస్తున్నాను అంటే నీకు మొరపెట్టుచున్నాను. దినమంతా నీవు నాకు ఆశ్రయముగా మారాలి అని, దినమెల్లా నేను సురక్షితముగా నడవాలి అని, దినమెల్లా నా భారము నీవు భరించాలని, ఇప్పుడు దినమెల్లా నేనేం చేయబోతున్నానంటే నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి నన్ను కనికరించు, నన్ను కటాక్షించు, నీ దయను నాకు కనపరచు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దినమెల్లా మొరపెడుచున్నాడంటండి. దినమెల్లా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దావీదు ఎక్కడ నిలబడినా, బహుశా మీరు అనుకోవచ్చండి, దినమెల్లా ఏ పని చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మేము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, అప్పుడు దేవుడు మమ్మల్ని కనికరిస్తారా అని మీకు సందేహం కలగవచ్చండి. అంటే దినమెల్లా నీ పనులు మానుకొని కూర్చొని ప్రార్థన చేయమనటం కాదు ఈ మాటకు అర్థం. నీవు ఎక్కడికి వెళుతున్నా నీ హృదయంలో ఒక ఆలోచన కలగాలి, ఈ దినమెల్లా నాకు క్షేమమును కలగచేయి అయ్యా, ఈ దినమెల్లా నేను నీకు మొరపెడుచున్నాను. నీవు నడుస్తున్నా, నీవు నిలిచినా, నీవు పని చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీ మనస్సులో నుండి దేవునికి మొరపెట్టాలండి. నీవు మనస్ఫూర్తిగా దేవునికి మొరపెట్టాలి. అయ్యా, నేను వెళుతున్నాను. ఒకవేళ నువ్వు మార్గం మధ్యలోనే వెళుతున్నప్పటికీ, వెళుతున్న ఆ మార్గం మధ్యలోనే నీ హృదయం దేవునికి మొరపెట్టాలి, నీ హృదయం దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు నీ మనసులో, నీ హృదయంలో ఈ ఆలోచన ఉండాలి, ఈ దినమంతా నేను విజయమును చూడాలి, ఈ దినమంతా నువ్వు నాకు ఆశ్రయముగా మారాలి, ఈ దినమంతా నా భారం నువ్వు భరించాలి అంటూ నీ హృదయంలో ఆ ఆలోచనతో నీవు దేవునికి అప్పగించగలిగితే తప్పక దేవుడు ఆ దినమంతా నీ కుటుంబానికి ఆశ్రయముగా నిలబడుతాడండి. ఆ దినమంతా నీ కుటుంబానికి తోడుగా నిలబడుతాడు. ఆ దినమంతా నీకు సురక్షితమును కలగచేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటారు, అయ్యా దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, దినమంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు? దినమెల్లా ఎందుకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు? దావీదు దేవుని సన్నిధిలో దినమెల్లా ఎందుకు మొరపెడుతున్నాడు? నన్ను కరుణింపుము అంటే, దావీదు చుట్టూ శత్రువులు చేరి దావీదును అవమానపరుస్తున్నారంటండి, దావీదును బాధిస్తున్నారంటండి, దావీదుకు హాని కలగచేయాలని తలంచుచున్నారంటండి, దావీదును నిందించాలని తలంచుచున్నారంటండి. ఇవన్నీ దావీదు ఎరిగి ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ దినపు మనుగడ, ఈ దినపు నా జీవితం ఏ విధంగా నేను ముగించుకోవాలి అంటే కష్టముతో కాదు, భారముతో కాదు, శత్రువుల అవమానముతో కాదు, శత్రువులు బాధించే బాధలతో కాదయ్యా, ఈ దినమెల్లా నేను నా జీవితమును దీవెనకరంగా ముగించుకోవాలి అంటే నీవు నాకు ఆశ్రయముగా మారాలి. నీవు నాకు ఆశ్రయముగా మారాలి అంటే ఇప్పుడు దినమెల్లా నేనేం చేయాలి? నీకు మొరపెట్టాలి. నేను నీకు మొరపెడితే నా ప్రార్థన నీవు విని నాకు ఆశ్రయముగా మారి నా జీవితపు మనుగడ సురక్షితముగా వెళ్ళగలుగుతుంది. నా జీవితపు మనుగడ భారభరితముగా లేకుండా ఆనందకరంగా నేను తీసుకుని వెళ్ళగలుగుతాను. అందుకే ఈ దినమెల్లా నీవు నాకు ఆశ్రయముగా మారు అని దావీదు ప్రతి దినమండి, ఒక్కరోజు కాదు, ఏదో 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దావీదు దినదినము అనుదినము దావీదు చేస్తున్న
పని ఏంటంటే ఆ దినానికి కావలసిన దేవుని కృప, ఆ దినానికి కావలసిన దేవుని సహాయం, ఆ దినానికి కావలసిన దేవుని సన్నిధి, ఆ దినానికి కావలసిన దేవుని కాపుదల కొరకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు ప్రతి దినము మొరపెడతాడండి. ప్రతి వేకువన లేచి ఆయన బలమును చూడాలని కోరుకుంటాడు. ప్రతి వేకువన లేచి ఆయన ముఖ దర్శనము చేయాలని ఆశపడతాడు. ఎందుకంటే ఆ దినము అతని జీవితం క్షేమకరంగా నడిపించబడాలి అని. అట్లాగే దావీదు ఆ దినము చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినము నా జీవితం ఇలాగ వెళ్ళాలయ్యా, ఇలాగ ఉండాలయ్యా, ఇలా జరగాలి అంటే నీవు నాకు ఆశ్రయముగా మారాలి. నీవు నాకు ఆశ్రయముగా మారితే నా జీవితం భారంగా ఉండదు, నేను సురక్షితముగా నివసించగలుగుతాను అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చుట్టూ చేరిన శత్రువులను బట్టి దేవునికి మొరపెడితే దేవుడు దావీదుకు ఆశ్రయమై చుట్టుప్రక్కల బాధించే వారి చేతుల్లోంచి దేవుడు విడిపించాడు. అవమానపరిచే చోటే దావీదుకు రెట్టింపైన ఘనతను కలగచేశాడు. కన్నీరు కార్చే చోటే దావీదు కన్నీటిని తుడిచివేశాడు. ఎక్కడ దావీదు అవమానపరచబడుతూ ఘనహీనుడిగా మారారో అక్కడే దావీదును ఘనతలోనికి దేవుడు తీసుకొని వచ్చాడండి. ఘనతలో దేవుడు నిలబెట్టాడండి. ఇప్పుడు దావీదు ప్రతిదినం అనుక్షణం ప్రభువుని స్తుతించడం, అయ్యా నీవు చేసిన ఈ మేలును బట్టి నీకే మహిమ కలుగునుగాక, నీవు చేసిన ఈ కార్యమును బట్టి నీకే ఘనత కలుగునుగాక అని ప్రభువుని స్తుతించడం ప్రారంభించాడండి. దావీదును అడిగామనుకోండి, దావీదు ఇప్పుడు నీ మీద భారము లేదా? లేదు అంటాడండి. దావీదు ఇప్పుడు నీకు సురక్షితం కలిగిందా? సురక్షితంగా ఉన్నాను అంటారండి. ఎందుకని దావీదు ఇలా నువ్వు ఆనందకరంగా ఉండగలిగావు అంటే దావీదు ఒక్కటే చెబుతాడండి, నేను నా దేవునికి హృదయానుసారుడిగా మారాను, నా దేవునికి ప్రియమైన వాడిగా మారాను, నా దేవుడు కోరుకున్న వాడిగా నేను మారాను గనుకనే నా దేవుడు నాకు ఆశ్రయమై నా శత్రువుల విషయంలో నాకు జయమిచ్చి నాకు సురక్షితమును కలగచేశాడు. నా శత్రువులకు ఓటమిని ఇచ్చి నాకు జయముని ఇచ్చి నా బాధను తీసివేశాడు. అందుకే నేను ఆనందకరంగా బ్రతుకుతున్నాను అంటాడండి. నిజమే, దావీదు ఆనందకరంగా బ్రతికేదానికి దేవుడు అతనికి ఆశ్రయమై ఉన్నాడు దినమెల్లా. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు నీ భారం నీవు భరిస్తూ, ఒకవేళ నీ చుట్టూ బాధించేవారు అవమానపరిచేవారు, నిందించేవారు, నేను నాశనం చేయాలి కంకణము కట్టుకున్నవారు, నీ ప్రాణమును చూడాలి అని కోరుకున్నవారు ఒకవేళ ఈనాటి వరకు నీ చుట్టూ నిలబడవచ్చేమో. ఈ దినం నువ్వు చేయవలసింది ఏంటో తెలుసండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొరపెట్టగలిగితే, ఈ దినము నాకు నీవు ఆశ్రయముగా ఉండు, ఈ దినం నీవు నాకు ఆశ్రయముగా నిలబడితే అద్భుతం చూడగలుగుతాను అని దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు ఆశ్రయముగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఆశ్రయముగా నిలిచి ఉన్న దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీకు సురక్షితమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ ఒంట్లో, నీ ఇంట్లో నీకు క్షేమం కలగబోతుంది, నీకు ఆరోగ్యము కలగబోతుంది, నీవు నెమ్మదిని చూడబోతూ ఉన్నావు, నీ బాధలు తొలగిపోతున్నాయి, నీ కన్నీరు తొలగిపోతుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమును నీకు ఆశ్రయముగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తికి ఆశ్రయముగా నిలబడితే ఆ వ్యక్తి సురక్షితముగా ఉండగలుగుతాడు. ఒక వ్యక్తికి ఆయన ఆశ్రయముగా నిలబడితే ఆ వ్యక్తి మీద మోపబడిన భారమును కొట్టివేయగలుగుతాడు. నీ భారమును ఆయన భరించబోతూ ఉన్నాడు, నీ కుటుంబ భారమును ఆయన భరించబోతూ ఉన్నారు. ఈనాటి వరకు నెమ్మది లేక, ప్రశాంతత లేక, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ ఈనాటి వరకు నలపబడుతున్నావేమో. నీ కుటుంబంలో మనసులో ప్రశాంతత లేక, హృదయములో ఆనందము లేక, కుటుంబంలో అసమాధానము నిలిచి ఈనాటి వరకు వేదన పడుతున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేవునికి మొరపెట్టగలిగితే, ఈ దినం నాకు నీవు ఆశ్రయముగా ఉండు అని దేవుని పాదాలు పట్టుకొని ఈ దినమెల్లా నీవు మొరపెట్టగలిగితే, ఈ దినమెల్లా నీవు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఈనాటి వరకు విన్నది, ఈనాటి వరకు చూచినది ఇక మీదట నీవు వినకుండా, చూడకుండా నా ప్రభువు నీకు ఆశ్రయముగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఈ దినమెల్లా నీకు ఆశ్రయముగా ఉండి నీ కుటుంబం పట్ల, నీ పట్ల నా దేవుడు అద్భుతం చేయునుగాక. ఆశ్రయముగా ఉండి నీ చేతి పని విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ ఆత్మీయ స్థితిలో, నీ పిల్లల జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నా దేవుడు నూతనమైన కార్యాలు జరిగించునుగాక. ఈ దినమెల్లా నీవు అద్భుత
అద్భుతం చూచెదవుగాక. ఈ దినమెల్లా ఆశ్చర్యమైన కార్యం నువ్వు చూచెదవుగాక. ఈ దినమెల్లా నువ్వు ఎక్కడ నిలబడినా నీవు జయము చూచుచు, ఘనతను చూచుచు, ఆశీర్వాదకరంగా నా దేవుడు ఈ దినమెల్లా నీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఈ దినమెల్లే కాదండి, నీ బ్రతుకు దినములన్నిటా దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలి అంటే నీవు దినమెల్లా మొరపెట్టుచు, నీకు కలిగిన బాధలను, నీకు కలిగిన సమస్యలను తలంచుచు, దేవునికి అప్పగించుచు నువ్వు వెళ్ళగలిగితేనండి ప్రతి దినం నీ భారమును ఆయనే భరించబోతూ ఉన్నాడు. ప్రతి దినం నీ కష్టమును ఆయనే తీసివేయబోతున్నాడు. ప్రతి దినం, ప్రతి క్షణం, అనుదినం, అనుక్షణం నా ప్రభు మీ కుటుంబాలన్నిటికీ క్షేమమును కలగచేసి మీ బాధల మధ్యలోంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి నిండారులుగా ప్రతి దినం మీకు సమాధానం, ఆనందం, ఆరోగ్యం, సంతోషం, క్షేమం, జయం మీ కుటుంబాలకు నా ప్రభు సమృద్ధిగా దయచేయునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమంతా ఎందరైతే నీ సన్నిధిలో చేరి ఆశ్రయముగా ఉండాలి అని మొరపెట్టుచున్నారో ప్రతి కుటుంబానికి మీరు ఆశ్రయముగా నిలిచి వారికి మీరు సురక్షితమును కలగచేసి వారి భారములన్నిటిని మీరు కొట్టివేసి ఈ దినమెల్లా బిడ్డలకు మీరు సహాయము చేసి అన్ని విషయంలో సురక్షితమును కలగచేసి దీవెనను అనుగ్రహించి జయమును ఇచ్చి మీరు ఆశీర్వాదకరంగా నడిపించమని, ఈ దినమెల్లా బిడ్డలు ఏది కోరుకున్నా దానిలో ఒక గొప్ప జయమును అనుగ్రహించి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమెల్లా నా ప్రభు మీకు తోడై సురక్షితమును అనుగ్రహించి మీ భారములన్నిటి నా ప్రభు తీసివేసి అన్ని విషయాలలో మీకు ఘనతను, జయమును దయచేయునుగాక. ఆమెన్.